హైదరాబాద్లోని పలు రెస్టారెంటు ఫేమస్ హోటళ్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నాణ్యత లేని ఫుడ్ తయారు చేస్తూ గుర్తించారు. శుచి శుభ్రత లేని కిచెన్లలో వంట చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాదీలకు బిర్యానీ అంటే అదో ఎమోషన్. నచ్చిన రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు. పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా హైదరాబాద్ నగరాన్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా బిర్యానీ రుచి చూసే వెళ్తారు. అంత ఫేమస్ మన హైదరాబాదీ బిర్యానీ. కానీ కొందరు హోటల్ యాజమానులు కాసులకు కకృతిపడి నాసీ రకం బిర్యానీని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. బిర్యానీ బ్రాండ్ తగ్గేలా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు హోటళ్లలో దాడులు నిర్వహించి అనేక లోపాలు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఓల్డ్ సిటీలోని ప్రముఖ హోటళ్లు, బేకరీలు, డైరీ పరిశ్రమల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది. అరేబియన్ రెస్టారెంట్ ఫ్రిడ్జ్లో మురికితో నిండిన అరలో మూతలేని డబ్బాతో బిర్యానీ తయారు కోసం నిల్వ ఉంచిన కోడి మాంసాన్ని, ఇతర ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. చార్మినార్, నిమ్రా కేఫ్ అండ్ బేకరీ కిచెన్లోనూ క్రిమికీటకాల నిరోధక వ్యవస్థ లేకపోగా ఫ్రెష్ క్రీమ్, ఫెస్ట్ వంటి అనేక పదార్థాలను నిర్లక్ష్యంగా ఫ్రిడ్జ్లో భద్రించారు. హోటల్ షాదాబ్లోనూ సవ్యంగా లేని కొబ్బరి, యాలకలు, జీలకర్ర, ఇతర మసాలా దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూతలేని పాత్రల్లో మాంసం, కింద అంతస్తులోని వంటగదిలో బొద్దింకలు, మూతలేని చెత్త డబ్బాలు, దుర్గంధం, ఫ్లోర్పై మురికినీటి నిల్వ వంటి వాటిని గుర్తించారు. కాటేదాన్లోను భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీ, అంబికా ఆయిల్ ఇండస్ట్రీ, కేడియాగ్రో తదితర ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఎక్కడా ప్రమాణాలు పాటించట్లేదని, నూనె కల్తీ జరుగుతోందని అధికారులు గుర్తించారు. 2-3 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసంతో బిర్యానీ వండుతున్నారని, అవి తింటే ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీ వంటి వంటకాలు బయట తినకపోవటమే ఉత్తమమని, తాజాగా ఇంట్లో చేసుకునే ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మీదటైనా రెస్టారెంట్కి వెళ్ళాలనే ఆలోచనని తప్పించి ఇంట్లోనే స్వతహాగా మీరే వండుకొని తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. సో ఈ నియమాలను పాటించి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.